మళ్ళీ మునుగోడు నుంచి నేనే పోటీ చేస్తా. ఎల్బీ నగర్లో చాలామంది నల్గొండ జిల్లా వాస్తవ్యులు, నా అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో చాలామంది అభిమానులు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు బలంగా ఉంది ఇక్కడ రమ్మని చెప్పి, కార్పొరేటర్లు ఉన్నారని చెప్పి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు నన్ను ఆహ్వానించడం ఎక్కడ కూడా నేను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పదవి ఉన్నా లేకున్నా మునుగోడు ప్రజలతోటే ఉంటా, మునుగోడులోనే పోటీ చేస్తామని చెప్పి తెలియజేస్తాను. తెలంగాణ సమాజంతో భారతదేశ ప్రజలందరూ కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోలేదు, నైతిక విజయం సాధించిండు, 87,000 తెచ్చుకొని చెప్పి ప్రపంచమంతా చెప్తుంది. 87,000 ఓట్లు అంత దుర్మార్గంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన అన్ని ఓట్లు వేసిన ప్రజలకు నేను రుణం తీర్చుకుంటా. నేను గెలిచిన వ్యక్తిలాగానే మళ్ళీ ప్రజల్లోకి పోతా. నేను ఏనాడు ఓడిపోయినా అనుకోలేదు, ఉప ఎన్నికల్లో మళ్ళీ మునుగోడులో పోటీ చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ నేను ఉదయం నుంచి చెప్తున్నా, నిన్న కూడా చెప్పిన, 100 మంది ఎమ్మెల్యేలను పంపిన కేసీఆర్ నన్ను ఓడగొడుతందుకు మునుగోడుతో పాటు ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్లో కేసీఆర్ని ఓడిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ ఏ విధంగా 100 మందిని పంపి నన్ను ప్రభుత్వం మొత్తం వచ్చి ఓడగొట్టిందో, నేను మళ్ళీ దమ్ముంటే కేసీఆర్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు వచ్చి మునుగోడులో గెలువు. రేపు ప్రచారానికి వస్తుంది కేసీఆర్ మునుగోడుకు, ప్రచారం కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు మునుగోడు ప్రజలు ఒకవైపు, కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగం, నీ అవినీతి సొమ్ము ఒకవైపు, దమ్ముంటే మునుగోడులో పోటీ చేయి, లేదంటే నేను గజ్వేల్కి వచ్చి పోటీ చేసి నేను ఓడగొడతా అని చెప్తున్నా. మునుగోడులో గెలిచింది ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాదు, అధికార దుర్వినియోగం, అవినీతి సొమ్ము, అంతేగాని వాళ్ళు గెలవలేదు అక్కడ. తప్పకుండా అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్కు గజ్వేల్లో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా